ప్రజాసేన హక్కుల పోరాట సమితి మన్నెపాక మాధవ్ నా పేరు. భారత రాజ్యాంగం రాసి మన భారతదేశాన్ని రక్షించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల్ని ఎంతైనా ముందుకు తీసుకుపోయే బాధ్యత మన మీద ఉంది. అది అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి మన భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి అయితే ముఖ్యంగా మన భారతదేశాన్ని రక్షించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా 64వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం, మన ప్రజలందరి కోసం కూడా ఆయన ఒక కులము మతం చూడకుండా అందరి కోసం కూడా రాజ్యాంగం రాసినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన కోసం రాజ్యాంగం రాసినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు ఆనాడు అనుకోలేదు, ఆయన దళితుల కోసం ఒకటే నేను రాజ్యాంగం రాయాలని అనుకుంటే ఈరోజు రాజకీయం లేదు, పొలిటికల్ అనేది లేదు. ఈరోజు ఎన్నో పదవులు చెప్పుకుంటున్నారే కానీ ఆయన విగ్రహం పెట్టడానికి తరిమిల గ్రామం, సింగళమాల నియోజకవర్గం తరిమిల గ్రామంలో విగ్రహం పెట్టడానికి, విగ్రహం స్థాపించడానికి కూడా ఈరోజు అగ్రకులాలు అందరూ కూడా ఊళ్ళో పెద్ద మంత్రులు కానీ, సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కూడా ఈరోజు అబ్జెక్షన్ చేసి వ్యతిరేకిస్తున్న వాళ్ళపై కూడా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం రాసి ప్రజలందరి కోసం కూడా భారతదేశాన్ని రక్షించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేదానికి అబ్జెక్షన్ చేసి వ్యతిరేకిస్తున్న వాళ్ళపైన కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మన కోసం రాజ్యాంగం రక్షించినటువంటి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు ఎంతైనా తీసుకుపోయే బాధ్యత మనకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరూ సాక్షి కూడా తెలియజేస్తూ జై ప్రజాసేన.